పుణ్యక్షేత్రమైన నైమిషారణ్యంలో మహర్షి శౌనకుడు అనేక మంది మునులతో కలిసి 12 సంవత్సరాలు యజ్ఞం చేశారు. ఆ సమయంలో రోమహర్షణుని కుమారుడు సూత మహర్షి ఉగ్రశ్రవసుడు అక్కడికి వచ్చారు. మునులు ఆయనను గౌరవంగా ఆహ్వానించి అడిగారు, మహర్షి ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడ ఉన్నారు ఈ మధ్యకాలం? సూత మహర్షి అన్నాడు, జనమేజయ మహారాజు సర్పయాగంలో వైశంపాయనుడు మహాభారతాన్ని వివరించగా నేను విని అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి ఇక్కడికి వచ్చాను. శౌనక మహర్షి వినయంగా అడిగాడు, ఓ మహర్షి, వ్యాసమహర్షి రచించిన మహాభారత గాథను మాకు వివరంగా చెప్పగలరా? సూత మహర్షి అన్నాడు, ముందుగా సర్వాంతర్యామి శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి వ్యాసమహర్షి రచించిన మహాభారతాన్ని చెబుతాను. మహాంధకారము నుండి దివ్యమైన బ్రహ్మ పుట్టాడు. దాని నుండి బ్రహ్మణుడు ఉద్భవించాడు. ఆయన చేత ప్రజాపతులు, దేవతలు, మహర్షులు, యక్షులు, వసువులు, సమస్త సృష్టి ఉద్భవించింది. పరాశర మహర్షి, సత్యవతుల కుమారుడైన వ్యాసుడు వేదసారాన్ని, ధర్మరహస్యాలను, రాజవంశ చరిత్రలను ఒకే కావ్యంలో మహాభారతంలో కూర్చాడు. వ్యాసుడు ఆలోచిస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, వత్స, గణేశుని ప్రార్థించు, ఆయనే నీ రచనకు లేఖకుడు అవుతాడు అని అన్నాడు. వ్యాసుడు గణేశుని ప్రార్థించగా విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు అన్నాడు, గణపతి, నేను చెప్పే శ్లోకాల నీవు వ్రాయాలి. గణేశుడు అన్నాడు, నా కలం ఆగకూడదు. వ్యాసుడు అన్నాడు, ప్రతి శ్లోకం అర్థమయ్యాకే వ్రాయాలి. ఇలా 18 పర్వాలు, 100 ఉపపర్వాలు కలిగిన మహాభారత రచన ప్రారంభమైంది. వ్యాసుడు మహాభారతాన్ని ఒక ఉద్యానవనానికి పోల్చాడు. శాఖలు కథలు, పువ్వులు ధర్మార్థ కామమోక్షాలు, ఫలాలు శ్రీకృష్ణార్జునుల గుణాలు. మొత్తం 60 లక్షల శ్లోకాలలో మానవ లోకానికి మాత్రం 1,00,000 శ్లోకాలు వచ్చాయి. మిగతావి స్వర్గంలో, పితృలోకంలో, గంధర్వలోకంలో నిలిచాయి. మహర్షి సూతుడు అన్నాడు, ఎవరు మహాభారతాన్ని శ్రద్ధగా వింటారో వారికి పాప విమోచనం కలుగుతుంది, స్వర్గప్రాప్తి లభిస్తుంది, అపారానందం ప్రసాదిస్తుంది. మరిన్ని మహాభారత వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మార్వెలస్ ఎపిక్ స్టోరీస్.